తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో వైసీపీ టీడీపీ వర్గాలకు మధ్య చెలరేగిన వివాదం రాత్రి నుంచి కొనసాగుతూనే ఉంది. పోలింగ్ పూర్తయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో వైసీపీ శ్రేణులు గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయి నరసరావుపేట చేరుకుని జరిగిన దాడి గురించి వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లకు చెప్పారు. దీంతో వారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో నేడు గణేశునిపాడికి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ కూడా వైసీపీ శ్రేణులకు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామంలోకి ఎందుకొచ్చారంటూ కొంతమంది రాళ్లు కర్రలతో వెంబడించడంతో వైసీపీ శ్రేణులు చెల్లాచెదురయ్యారు. జూన్ 4న రాబోయే ఫలితాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు చెంపపెట్టు తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తుల కుటిల పన్నాగాలకు హిందువులంతా ఐక్యత చూపించారని అన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేసిన బండి సంజయ్ ముస్లింలంతా ఏకమై బండి సంజయ్ని ఓడించాలని, కేసీఆర్ పిలుపునిస్తే హిందువులంతా ఏకమై బండి సంజయ్ని గెలిపించబోతున్నారని, హిందువులు ఏకమైతే ఎలాంటి ఫలితాలు వస్తాయో జూన్ 4వ తేదీన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చూపించబోతున్నారని అన్నారు. తన గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు పనిచేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా కష్టపడి దాదాపు 3 నెలల పాటు నేను ప్రజాహితయాత్ర చేసిన ఎండాకాలంలో కూడా ప్రజాహితయాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ స్థాయిలో ప్రజలను కలిసి ఒక్కొక్క ఇంటికి 4 సార్లు వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేశారు. స్వచ్ఛందంగా పనిచేశారు. బయటికి రాకుండా కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా పనిచేశారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మా కోసం పనిచేశారు. ఇండైరెక్ట్ గా అన్ని వర్గాల ప్రజలు కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చి కర్మేర్కి వచ్చి తురుకోలందరినీ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పి కేసీఆర్ పెద్ద పిలుపునిచ్చిండో, హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో దాన్ని 4వ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందూ సమాజం చూపెట్టబోతుంది. ఆ షాక్ తిని కేసీఆర్ తట్టుకుంటాడా జాగ్రత్తగా ఉండాలి. ఇటుపక్క అటుపక్క డాక్టర్లను పెట్టుకో, ఎందుకంటే నువ్వు 100 సంవత్సరాలు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తులు మేము. 4th నాడు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు, ట్రీట్మెంట్ చేయబోతున్నారు. ఇంకోసారి ఒక వర్గాన్ని కొమ్ముగాయకు, హిందువులను ఎప్పుడు రాసి రంపాన పెట్టకు, హిందువుల మనోభావాలు దెబ్బతీయకు, ఒక వర్గానికి జోకే ప్రయత్నం చేయకు. నువ్వు హిందువులు బొందుగాలను ఏ విధంగా బొందబెట్టిరో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి హిందువు ఇలా ఓటుకు వినియోగించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాసే విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి 4వ తారీఖు జరిగినటువంటి ఫలితాలు చూసి షాక్ గురైంది. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని ఘటప్రభా నదిపై ఉన్న గోకాక్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. భారత్ నయగర జలపాతంగా దీనికి పేరుంది. ఇది గోకాక్ పట్టణం నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేసవిలోనూ జలపాతం పొంగి పొర్లుతుంది. ఘటప్రభా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో జలపాతంలో నీటి శోభ సంతరించుకుంది. దీనిని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలకు రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, 2 పార్టీల కంటే తామే అత్యధిక సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర ఈ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నిటినీ తిప్పికొడుతూ మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు 30 చోట్ల ప్రతి చోట కూడా బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది. తప్పకుండా 2 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం,
స్పష్టమైన ఒక నమ్మకం. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో, ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు, పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది. తులం బంగారం అని, స్కూటీలని, పెద్ద మనుషులకు కూడా 4000 పెన్షన్లని, అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్లకి మళ్ళీ ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి, పిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దానివల్ల మహిళలు ముఖ్యంగా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితిలో లేరు. మాకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తారనుకున్నాం, కానీ మా జనవరి నెల 2000 పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొని పోయింది. ఏ ఒక్క వర్గం కూడా కాంగ్రెస్ కు కొత్తగా తోడైంది లేదు. బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు. 10 ఏళ్లలో ఏమీ చేయని బీజేపీ 10 ఏళ్లలో 4 ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళ వల్ల ఒరిగింది సున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పిఠాపురంలో ఘనంగా వర్మ పుట్టినరోజు వేడుకలు, శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు. కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో 144 సెక్షన్ ఈవీఎంల భద్రత నిమిత్తం పటిష్ట చర్యలు చేపట్టామన్న కలెక్టర్ నివాస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరపత్రాల కలకలం, కావాలనే ప్రత్యర్థులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని పెద్దారెడ్డి ఆరోపణ. ఆకట్టుకుంటున్న కర్ణాటకలోని గోకాక్ జలపాతం, వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న పర్యాటకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.